ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి యూరోప్ పర్యటనకు వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ దంపతులు వెళ్లారు. 20న చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను యూరోప్లోనే జరుపుకోనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని 21న ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేరుకుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు టోక్యోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. తెలంగాణకు మరోసారి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఇవాళ టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, అలాగే వివిధ సంస్థలతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సీఎం రేవంత్ సందర్శిస్తారు. అలాగే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణంలో అతిపెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు. రెండో దశ ప్రాజెక్టులో పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లు నిర్మిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా దీన్ని చేపడుతున్నాయి. దీని అభివృద్ధిపై చర్చించనున్నారు. రేపు టోక్యోలో ఉన్న గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ పుష్పాంజలి ఘటిస్తారు. తర్వాత టోక్యో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక సమావేశమవుతారు. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. తర్వాత టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా సమావేశమవుతారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు. తర్వాత సుమీదా రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. ఈ నెల 22 వరకు రేవంత్ పర్యటన కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం నిన్న టోక్యోకు చేరుకున్నప్పుడు విమానాశ్రయంలో అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఘనంగా స్వాగతం పలికారు. వీరికి జపాన్లోని భారత రాయబారి షిబు జార్జ్ విందు ఇచ్చారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన టోక్యోలోని ఇండియా హౌస్ లో జరిగిన ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ రఘువీరారెడ్డితో పాటు తమిళనాడు నుంచి వెళ్లిన డీఎంకే ఎంపీలు కనిమొళి, నెపోలియన్ కూడా హాజరయ్యారు. విందు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు ఎంపీలతో పలు అంశాలపై మాట్లాడారు. రాయబారి షిబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు అనుకూలతలు, సులభతర వాణిజ్య విధానాలను వివరించారు. ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘంను సీఎం చంద్రబాబు కోరారు. సాయం చేసి నిలబడితే దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామన్నారు. ఏపీని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలన్నారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికను ఊతమిచ్చేలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 పథకాలను తిరిగి ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కేంద్ర పన్నుల్లో 41% ఉన్న రాష్ట్రాల వాటాను 50% పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పన్నుల పంపకంలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిపోతోందని, 10వ ఆర్థిక సంఘం సమయంలో వాటికి 24.3% దక్కేదని, 15వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి 15.8% తగ్గిందని చెప్పారు. ఆంధ్ర వాటా దేశ జీడీపీ, జాతీయ జనాభా వాటా కంటే తక్కువగా ఉందని, ఇది ఆర్థికంగా తమకు నష్టం కలిగిస్తోందని, కనుక ఈ విభాగంలో ఏపీకి న్యాయం చేయాలని కోరారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లను ప్రజెంటేషన్ ద్వారా విశదీకరించారు. 2014 తర్వాత వృద్ధి రేట్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 2019-24 మధ్య నాటి ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వివరించారు. గత 10 నెలల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను తెలిపారు. ప్రభుత్వ పాలసీలను 2019-24 మధ్య జరిగిన విధ్వంస కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అదనపు సాయం అందించాలని ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు. జగన్ ప్రభుత్వం దిగిపోయి దాదాపు 10 మాసాలైంది. అయినప్పటికీ కరెంటు ఛార్జీల మోత మోగుతూనే ఉంది. ట్రూ అప్, ఇంధన సర్దుబాటు అంటూ డిస్కంల బిల్లుల్లో బాధేస్తున్నారు. దీంతో సగటు వినియోగదారులు తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంక్షోభానికి గురిచేసి కాయిలా పడే పరిస్థితికి తీసుకువచ్చింది. దీంతో ప్రజలపై ఛార్జీల భారాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించాలని కూటమి ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సాధ్యం కావడం లేదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ధరలు పెరగకుండా చూసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గతంలో నెలకు 300 బిల్లు వచ్చే వినియోగదారుడికి 1200 నుంచి 1500కు పైగా వస్తుంది. సగటున 800 అదనపు భారం ఒక్కొక్క కుటుంబంపై పడుతోంది. 2019-24 మధ్య కాలంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేయలేదు.
దీంతో వినియోగానికి అవసరమైన మేరకు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ను కొనుగోలు చేశారు. జగన్ హయాంలో డిస్కంలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లను కొన్నాయి. బహిరంగ మార్కెట్లో కరెంటును, బొగ్గును కూడా చేతికి ఎముక లేదన్నట్లుగా చెప్పిన ధరకు కొనుగోలు చేశాయి. ఈ ఇష్టారాజ్యం నిర్ణయాల ఫలితంగానే ట్రూఅప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం వినియోగదారులపై పడింది. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికే ప్రాధాన్యమిస్తోంది. గడిచిన 9 నెలలుగా ఏపీ జెన్కో కేంద్రాల నుంచి గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి కరెంటు కొనుగోలు తగ్గి 5,467 కోట్ల మేర ఆదా చేశారు. కరెంటును బయట నుంచి కొనుగోలు చేయకుండా ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ప్రస్తుత తరహాలోనే గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలును తగ్గించవచ్చని అంటున్నారు. దీంతో ప్రజలపై ట్రూఅప్ ఇంధన సర్దుబాటు భారాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంధన శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టేలా స్పష్టమైన విధి విధానాలను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. కీలక సూత్రధారులు, పాత్రధారుల వరుస విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రేపు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో జగన్ హయాంలో కమిషన్లు సమర్పించుకున్న మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. వీరిని మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించినప్పటికీ విచారణకు సహకరించాలని ఇదివరకే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ గుట్టుమట్లు తెలిసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఇవాళ సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మద్యం బాక్స్ పై 150 నుంచి 450 వరకు కమిషన్లు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు హ్యాండ్లింగ్ వ్యవస్థ, కొరియర్లతో కమిషన్లు సేకరించిన తీరు, మొత్తం నెట్వర్క్లో 7 అంచెలపై పూర్తి నిర్ధారణ కోసం విజయసాయిరెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. నిజానికి సాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని కలిపి శుక్రవారం విచారించాలని సిట్ భావించినట్లు సమాచారం. అయితే సాయిరెడ్డి ఆ రోజున తనకు ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ ఒకరోజు ముందే విచారణకు హాజరవుతానన్నారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డే అని సాయిరెడ్డి ఇదివరకే బహిరంగంగా స్పష్టం చేశారు. పోలీసులు అడిగితే తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ సిట్ ముందు ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. సిట్ బృందం ఈ నెల 18న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా పలు కారణాలతో తాను 17న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు ముందు రోజు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డేనని గతంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సిట్ బృందం దర్యాప్తుకు కీలకంగా మారాయి. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డేనని గతంలో విజయసాయి వ్యాఖ్యానించారు. సిఐడి అధికారులు తనను పిలిపిస్తే తన వద్ద ఉన్న సమాచారాన్ని బయటపెడతానని కూడా చెప్పారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దర్యాప్తుకు కీలకంగా మారాయి. దీంతో ఆయన్ను విచారణకు పిలిపించాలని సిట్ బృందం నిర్ణయించింది. దీంతో విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. విజయసాయిరెడ్డి నోరు విప్పితే అనేక విషయాలు బయటకు వస్తాయని కూడా వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి కీలకంగా ఉండటంతో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించింది ఎవరో ఆయనకు తెలిసే ఉంటుందని చర్చ మొదలైంది. ఇప్పుడు విజయసాయి సిట్ బృందానికి చెప్పే వివరాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. అప్పట్లో వైసీపీ పెద్దలు కొన్ని డిస్టిలరీలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా డిస్టిలరీల యజమానులను బెదిరించారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటిపై సిట్ బృందం గురువారం విజయసాయిరెడ్డిని ప్రశ్నించనుంది. ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేసిన విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి చెందిన బంధువులు, స్నేహితులు, ఆయన పెట్టుబడులు పెట్టిన పలు సంస్థల్లో హైదరాబాద్లో ఏపీ సిట్ బృందం సోదాలు నిర్వహించింది. పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. కాగా రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం సిట్ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డికి చెందిన ఇల్లు, బంధువుల ఇల్లు, సన్నిహితుల కార్యాలయాలు, కొన్ని రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భార్య పేరిట ఉన్న ఆసుపత్రి, మరదలి పేరిట ఉన్న ఈడీ క్రియేషన్స్, మిగతా బంధువులు, స్నేహితుల పేరిట ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వాటిలో రాజ్ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టారని
చేశారని 2019 నుంచి 2024 వరకు ఈ సంస్థల్లో భారీ లాభాలు జరిగాయని సిట్ గుర్తించింది. అందువల్ల ఈ సంస్థలకు చెందిన డైరెక్టర్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయాలని ఏపీ సిట్ బృందం నిర్ణయించింది. మొత్తంగా మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర కీలకంగా మారిందని సిట్ బృందం గుర్తించింది. వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో చేతులు మారాయని, వీటిని చివరిగా తీసుకున్నది ఎవరని తెలుసుకునే పనిలో పడింది సిట్ బృందం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ను మంగళవారం దాఖలు చేశారు. తదుపరి విచారణను ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం వాయిదా వేసింది. గతంలో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులోనూ బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మరణంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ డీఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేశారు. పోస్టుమార్టం నివేదికతో పాటు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాక్ష్యాలన్నింటినీ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇదే అభ్యర్థనతో రాజమండ్రికి చెందిన మరొకరు పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలు నిన్న విచారణకు రాగా కేఏ పాల్ పార్టీ ఇన్ పర్సన్ గా తన వ్యాజ్యంపై తానే వాదనలు వినిపించారు. పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని, పోలీసులు కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదన్నారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని, కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి స్పందిస్తూ ప్రవీణ్ మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపారని, ప్రమాదవశాత్తు కిందపడి మరణించారని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు కోర్టు అనుమతించింది. ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పు కనిపిస్తోంది. ఉదయం నుంచి మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలు సాయంత్రం అయ్యేసరికి వర్షాలతో కాస్త సేద తీరుతున్నారు. అయితే ఆ ప్రభావం తర్వాత రోజు కూడా గట్టిగానే పడుతుంది. తర్వాతి రోజు ఇంకా ఎక్కువగా ఎండ కాస్తుంది. ఏపీ, తెలంగాణలోని మరీ కొన్ని రోజుల పాటు వాతావరణం ఈ విధంగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఏపీలో అకాల వర్షానికి రైతులు అతలాకుతలమవుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి మండలంలోని వైకోట, గాదెల, బాలిరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు 150 ఎకరాల అరటి పంట నేలకూలింది. దీంతో 4 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండలం రాజుగూడెంలో ధాన్యం రైతులకు తిప్పలు తప్పడం లేదు. 3 రోజులుగా కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం రాసులను రోడ్డుపై రైతులు ఆరబోశారు. అధికారులు తక్షణం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి నర్సంపేటలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మరోవైపు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు తీసుకువచ్చిన మొక్కజొన్నలు వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడవడంతో గిట్టుబాటు ధర వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలిలోని 100 ఎకరాలను పునరుద్దరిస్తారా లేక జైలుకెళ్తారా అని ప్రశ్నించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది. కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా లేదా అనే ప్రశ్నకు సూటిగా జవాబివ్వాలని నిలదీసింది. పెద్ద ఎత్తున చెట్లను కొట్టివేస్తే ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయని, వాటిని వీధి కుక్కలు తరిమాయని తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు చూసి మాకెంతో ఆందోళన కలిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతౌల్యం అవసరం. ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే జైలుకెళ్లేందుకు సీఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర 6 నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతామంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. 4 వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై
స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో అడవిని పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వన్యప్రాణులను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ను ఆదేశాలివ్వడం గొప్ప విజయమన్నారు. ఈ ఆదేశాలు పర్యావరణ ప్రేమికులతో పాటు కంచగచ్చిబౌలి భూముల కోసం పోరాడిన ప్రతి ఒక్కరి విజయమన్నారు. భూముల తనఖా వ్యవహారంలో 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగి ఉండొచ్చన్న కేంద్ర సాధికార కమిటీ సిఫారసులను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవడం హర్షణీయమన్నారు. 400 ఎకరాల కంచగచ్చిబౌలి అటవీ భూముల్ని ప్రైవేట్ సంస్థకు తాకట్టు పెట్టడంలో ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో మరింత బలం చేకూరిందన్నారు. సుప్రీం ఆదేశాలతోనైనా రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పర్యావరణాన్ని ధ్వంసం చేసి తప్పించుకుందామనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆటలు ఇకపై సాగమన్నారు. మూగజీవాల కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన హెచ్సియు విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారి అవిశ్రాంత కృషితోనే 400 ఎకరాల అడవిని కాపాడుకోగలిగామన్నారు. 10,000 కోట్ల తెలంగాణ సంపదను సీఎం దోచుకోవాలనుకున్నారని బీఆర్ఎస్ చేస్తున్న వాదనలో 100% నిజముందన్న సంగతి సుప్రీం ఆదేశాలతో తేటతెల్లమైందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రంలోని అడవులు, వన్యప్రాణులకు రేవంత్ రెడ్డి ప్రధాన విలన్ అన్న సంగతి మరోసారి రుజువైందని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ బై యూజర్గా నమోదై ఉన్నవి సహా వక్ఫ్ ఆస్తులను వేటిని డీనోటిఫై చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. నిన్న విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్దమైంది. కానీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులేవీ జారీ చేయవద్దంటూ కేంద్రం కేవియేట్ దాఖలు చేయడంతో విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంలోని పలు అంశాలపై కేంద్రానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. కేంద్రం చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, రాజీవ్ ధవన్, ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన సరికాదని, 100 ఏళ్లుగా చాలా ఆస్తులు వక్ఫ్ బై యూజర్గా కొనసాగుతున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివేదించారు. అయితే వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ఉద్దేశమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 100 ఏళ్లుగా వ్యక్తిగత ట్రస్టులుగా కొనసాగుతున్న వక్ఫ్ బై యూజర్లను ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారు అని ప్రశ్నించింది. వాటిని పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని, రిజిస్టర్ చేసుకోకుంటే వక్ఫ్ గుర్తింపు తొలగిస్తే ఎలా అని అంది. ఇంతకుముందు చాలా సందర్భాల్లో కోర్టులు వక్ఫ్ బై యూజర్ను గుర్తించాయని, ఇప్పుడు మీరు గుర్తింపును వెనక్కి తీసుకుంటే చాలా సమస్యలు చెలరేగుతాయి అని స్పష్టం చేసింది. వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బోర్డులు సహా వక్ఫ్గా కోర్టులు ప్రకటించిన ఆస్తులు వేటిని డీనోటిఫై చేయవద్దని సూచించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగాయి. ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. సీబీఐ, ఈడీలను బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటుందని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. బీజేపీ కొత్త సారథిపై పూర్తి క్లారిటీ రానుంది. 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం ఉంది. నిన్న ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఈ భేటీలో చర్చించారు. ఏప్రిల్ 20 తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పేర్లపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో 6 రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ 19 నాటికి బీజేపీ పలు రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ముందుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన తర్వాత దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. అప్పటికి సగానికి పైగా రాష్ట్రాల అధ్యక్షులు ఎన్నిక పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 20 తర్వాత ఎప్పుడైనా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ఉండనుంది. గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు.
అదే తాను బీజేపీలో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. అలాగే తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 5.5 గంటల పాటు వాద్రాను విచారించిన అధికారులు 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. అంతకుముందు వాద్రా మాట్లాడుతూ తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులు లేవని, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది. తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. జస్టిస్ ఖన్నా పదవీకాలం మే 13న ముగియనుంది. మే 14న జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 2003లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నవంబర్ 23 వరకు సీజేఐగా ఆయన కొనసాగుతారు. 1985 మార్చి 16న న్యాయవృత్తిలోకి ప్రవేశించారు. మాజీ అడ్వకేట్ జనరల్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి అయిన మహారాజా వద్ద 1987 వరకు పనిచేశారు. 1987 నుంచి 1990 వరకు బాంబే హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1990 తర్వాత నాగ్పూర్లో న్యాయవృత్తిని కొనసాగించారు. రాజ్యాంగం, పరిపాలన న్యాయ రంగాల్లో నైపుణ్యం సాధించారు. నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి విశ్వవిద్యాలయం లాంటి సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. SICOM, DVCL లాంటి సంస్థలు, విదర్భ ప్రాంతాల్లోని అనేక మున్సిపల్ కౌన్సిల్ల తరపున తరచూ హాజరయ్యేవారు. 1992 ఆగస్టు నుంచి 1993 జూలై వరకు బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గాను, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను నియమితులయ్యారు. 2000 జనవరి 17న గవర్నమెంట్ ప్లీడర్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా నియమితులై 2005 నవంబర్ 12న పర్మనెంట్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ గవాయ్ భారత సుప్రీంకోర్టు చరిత్రలో రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ 2007లో ఈ పదవిని చేపట్టిన తొలి దళిత సీజేఐ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భూషణ్ రామకృష్ణ గవాయ్ అనేక చారిత్రాత్మక తీర్పులను ఇచ్చారు. భారత రాజ్యాంగం, మౌలిక హక్కులు, న్యాయ వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే తీర్పులు ఎన్నో వెలువరించారు. వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీని వెనుక ఉన్నారని ఆరోపించారు. అందువల్లే సరిహద్దు భద్రతా దళం బంగ్లాదేశ్ నుంచి అల్లరి మూకలు పశ్చిమ బెంగాల్లో చొరబడేందుకు అనుమతించారన్నారు. ముస్లిం మత పెద్దలతో కోల్కతాలో బుధవారం నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తమ పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరారు. హోంమంత్రి అమిత్ షా తమకు వ్యతిరేకంగా అన్ని కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆయన్ను అదుపు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్థిక సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఇతర ఏజెన్సీలు ఉన్న నేపథ్యంలో ఈడీని రద్దు చేయాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు అయిందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. ఒడిశాలో పర్యటనలో ఉన్న అఖిలేష్ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్ దాఖలును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు చేస్తుండటంపై స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కంటే ఈడీ గురించే మాట్లాడతానని తెలిపారు. ఈడీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని, కానీ అదే సంస్థతో ఇప్పుడు ఆ పార్టీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వంటి అనేక సంస్థలు ఉన్నాయన్నారు. అందుకే ఈడీ అవసరం లేదని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సిద్దరామయ్య దంపతులకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్యతో పాటు ఆయన సతీమణికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముడా కేసుకు సీబీఐకు అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నోటీసులు ఇచ్చింది. ముడా కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐకు అప్పగించాలని కోరుతూ గతంలో ఆర్టీఐ కార్యకర్త
స్నేహమై కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దర్యాప్తులోని నిష్పాక్షికతను ప్రశ్నించడానికి ఎలాంటి ఆధారాలు లేవని మునుపటి తీర్పు సందర్భంగా పేర్కొంటూ పిటిషన్ కొట్టివేసింది. అయితే కేసును ఖచ్చితంగా సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య బిఎం పార్వతికి నోటీసులు పంపింది. గడువులోగా ఈ విషయంలో తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది.